కర్నూలు జిల్లా మంత్రాలయం ఓల్డ్ టౌన్ సమీపంలో దగ్గరలోని తుంగభద్ర నదిలో మొసలి కలకలం రేపింది. భక్తులు స్నానాలు ఆచరించే దగ్గర మొసలి కంటపడింది. దీంతో స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎవరు నదిలో ఈతకు వెళ్లకూడదని అక్కడున్న అధికారులు తెలిపారు. ఇంత పెద్ద ఎట్టు వచ్చేలా ముసలి అంటే ఇక్కడుంటే ఏం కాదు, అక్కడుంటే చచ్చిపోతారు ముసలి చూసి పోతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం ఓల్డ్ టౌన్ సమీపంలో దగ్గరలోని తుంగభద్ర నదిలో మొసలి కలకలం రేపింది. భక్తులు స్నానాలు ఆచరించే దగ్గర మొసలి కంటపడింది. దీంతో స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎవరు నదిలో ఈతకు వెళ్లకూడదని అక్కడ ఉన్న అధికారులు తెలిపారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాసులు. తుంగభద్ర డ్యాం నుంచి 1,24,000 క్యూసెక్కుల వరద నీరు భారీ స్థాయిలో నీటిని దిగువకు వదిలివేయడంతో ఆ నీటి ప్రవాహంలో వివిధ రకాల జంతువులు కొట్టుకొస్తున్న నేపథ్యంలో మంత్రాలయం వద్ద ఒక ముసలి భక్తుల కంట పడింది. ప్రధానంగా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి మంత్రాలయం వద్ద భక్తులు స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి తరలి వెళ్తుంటారు. ఈ శ్రావణ మాసం సందర్భంగా మంత్రాలయం పుణ్యక్షేత్రం వద్ద తుంగభద్ర నదిలో స్నానం ఆచరించేందుకు భక్తులు కూడా ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం కొంతమంది భక్తులు స్నానం ఆచరించేందుకు వెళ్ళిన సమయంలో తుంగభద్ర నదిలో ఒక భారీ ముసలి నీటిలో సంచరిస్తున్నాడని గమనించి ఈ విషయాన్ని దేవస్థానం అధికారులకు తెలియజేశారు. దేవస్థానం అధికారులు పోలీసులకు సమాచారం అందజేసి మంత్రాలయం పరిసరాలలో ఘాట్ల వద్ద తుంగభద్ర నదిలో స్నానం ఆచరించకుండా కట్టుదిట్టటువంటి చర్యలు చేపట్టాలని కూడా దేవస్థానం అధికారులు పోలీసులను కోరడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ముసళ్ళు సంచారంతో భక్తులకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితుల దృష్ట్యా భక్తులని తుంగభద్ర నదిలో స్నానం ఆచరించేందుకు అనుమతించడం లేదు. ఎగువన తుంగభద్ర నది ఘాటు ఎగువన ఉన్నటువంటి పుష్కర ఘాటు వద్ద స్నానం ఆచరించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సో తుంగభద్ర నది ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్న సమయంలో భక్తులని ఎవరిని కూడా నదిలో స్నానం ఆచరించేందుకు వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి ఆంక్షలను అమలు చేస్తున్నారు. రైట్ శ్రీనివాసులు, థ్యాంక్ యూ.